హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రోజా విజయ్ క్రియేషన్స్. నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే చేపల పులుసు, చిన్న చేపలు అదేనండి జెల్లలు, అవి ఎలా వండాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. దానికోసం అని మనం ఫస్ట్ 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. అంటే ఆనియన్ పేస్ట్, చేపల పులుసులో ఆనియన్ పేస్ట్ వేస్తే బాగుంటుందని అంటారు కదా, అందుకని చెప్పి నేను కూడా ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న గిన్నె కాబట్టి ఒక 2 టైమ్స్ మనం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. 2 టైమ్స్ పట్టేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. దాన్ని ఆనియన్ పేస్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. పేస్ట్ అయిపోయింది. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మనం స్టవ్ మీద ముక్కుడు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వాటిని వాష్ చేసుకొని మంచిగా కట్ చేసుకోవాలండి. ఆ పచ్చిమిర్చి కట్ చేసి దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక ఇంతకుముందు చెప్పాను కదా ఆనియన్ పేస్ట్ అని చెప్పి, దాన్ని 2 టైమ్స్ పట్టాలని చెప్పాను కదా అండి. ఫస్ట్ తీసుకున్న దాన్ని బౌల్లో వేసుకున్నాను. ఆ బౌల్లో ఉన్నదాన్ని పేస్ట్ అందులో వేసేయాలి. గిన్నెలో ఉన్నది కూడా అందులో మొత్తం వేసేసి వాటిని బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే చేపల పులుసు టేస్ట్ అంత బాగుంటుందండి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మీరు. తర్వాత మనం దానిలోకి దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. చేపల పులుసు స్మెల్ రాకుండా ఉండడానికి కరివేపాకు యూజ్ చేయండి. కరివేపాకు కంటికి కూడా చాలా మంచిది. చేపల కర్రీలో కరివేపాకు వేసుకుంటారా అన్న డౌట్ మీకు అస్సలు అవసరం లేదు. కంపల్సరీ ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి నేను ఫ్రెష్ది ఒక 2 రెమ్మలు వేసాను. ఈలోపు మనం చింతపండు పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా కట్ చేసుకొని కొంచెం అందులోనే పుదీనా కూడా వేయాలి. ఫస్ట్ ఆయిల్లో పుదీనా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. వీటన్నింటిని బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు వాటిని అడగంటకుండా మనం మంచిగా గంటెతో కలుపుతూ ఉండాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం. తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని వాటిని వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మనం ఏంటంటే పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ వేసుకుంటే గ్రేవీ కొంచెం మంచిగా ఉంటుంది, సూప్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ పచ్చి ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక కారం వేసుకోవాలి కదండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ మనం కారం వేసుకోవాలి. ఎక్కువ వేయట్లేదు, 4 సరిపోతుంది చేపల పులుసుకి. 4 టేబుల్ స్పూన్స్ కారం అది వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. కారం వేసాం కాబట్టి మాడకుండా చూసుకోవాలండి. మాడితే ఘాటు వస్తుంది కాబట్టి మాడకుండా దాన్ని బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం దీంట్లోకి ఒక చిన్న సీక్రెట్, కొంచెం బెల్లం అండి. కొంచెం అంటే కొంచెమే, అట్లా టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం బెల్లం వేసాను. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసాం కదా, దాన్ని అందులో వేసేయాలి. టమాటా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి, పచ్చిదనం పోయేలాగా కొంచెం ఒక 3-4 మినిట్స్ దాకా అట్లా ఫ్రై చేయాలి. అదంతా ఫ్రై చేసేంత వరకు మనం కింద అడగంటకుండా దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనం అది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఇంతకుముందు చింతపండు నానబెట్టాం కదండి. నెక్స్ట్ చింతపులుసు పోయడమే. అందులో చింతపులుసు బాగా చిక్కగా ఉంది కాబట్టి మెల్లిగా దాన్ని అందులో పోసేసి, తిక్కుగా ఉండకుండా కొన్ని వాటర్ తీసుకోవాలి. మనం 1 గ్లాస్ అట్లా వాటర్ తీసుకొని వాటర్ అందులో పోస్తున్నా. మనకు చేపలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి మనం పులుసు పెట్టుకోవాలండి. ఈ పులుసు బాగా మరగనివ్వాలి. బాగా వాటర్ కాకుండా అట్లా తిక్కుగా కాకుండా నార్మల్గా ఉంచిన కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మళ్ళీ కలిపేసిన తర్వాత దాన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయింది, 10 మినిట్స్ అయిపోయింది, బాయిల్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి చేపలు ఇంతకుముందు చూపించాను కదా జెల్లలు, వాటిని తీసుకొని ఇందులో వేసేయాలి. మెల్లిమెల్లిగా ఫిష్ ఒక దాని మీద ఒకటి పడకుండా మంచిగా నీట్గా మొత్తం ఆకుపోయేలా మొత్తం మంచిగా వేసుకోవాలి. చేపల టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఇంత కష్టపడి వేస్తున్నా కాబట్టి మొత్తం చేపలన్నీ అలా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని ఒకసారి కలపాలి మనం ఈ చేపల్ని. ఇప్పుడు ఈ చేపలన్నింటినీ బాగా ఉడకనివ్వాలి. చేపలు బాగా ఉడికాక ఆ సూప్ అంతా చేపలకు పట్టుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉండాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో చాలా బాగుంటుంది. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు జెల్లెల కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.